డిన్నర్ ఏంటి ఈరోజు పనీర్ శాండ్విచ్ చేస్తున్నా. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా చేయమని. ఇగో ఇవన్నీ పనీర్ శాండ్విచ్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సాల్టెడ్ బటర్, పనీర్ క్యూబ్స్, నువ్వులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. ఇది చీజ్ స్ప్రెడ్ కానీ లేదంటే మొజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. చీజ్ స్లైస్ కూడా వేసుకోవచ్చు. ఇది బ్రెడ్ స్లైసెస్. మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్. సాల్టెడ్ బటర్ వేసుకున్నాక బటర్ కరిగింది కదా, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పనీర్కి కొద్దిగా లైక్ సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. పనీర్ మంచిగా ఫ్రై అయిపోయింది, చక్కగా కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు శాండ్విచ్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆరిగానో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆరిగానో కొంచెం తీసుకోవాలి. ఆరిగానో కూడా మంచిగా స్మెల్ వస్తుంది. ఇది మన శాండ్విచ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బ్రెడ్ని కొంచెం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ని ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పాను కదా, అది ఎలాగంటే కొద్దిగా చీజ్ తీసుకొని ఒక్కొక్క స్లైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ని మనం మంచిగా చీజ్ స్ప్రెడ్ చేసేసుకొని బాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం పనీర్తో. పనీర్ స్టఫింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ సైజెస్ ఉన్నాయి కదా, ఇది ఇట్లా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ మేకర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా బటర్ తీసుకొని ఈ స్లాబ్కి అప్లై చేసుకోవాలి. సో దట్ ఎందుకు అప్లై చేస్తామంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి దీనికి అతుక్కుపోకుండా మంచిగా టోస్ట్ అవుతుంది. అది హీట్ చేసిన తర్వాత కదా చేసుకోవాల్సింది. హీట్ చేసిన తర్వాత బటర్ వేసి ఈ సిలికాన్ బ్రష్తో వేస్తే ఇది మైక్రోప్లాస్టిక్ అనేది ఫుడ్ కంటుకుపోతుంది. సో ముందు అప్లై చేసుకోవాలి, తర్వాత ప్రీహీట్ చేసుకోవాలి. శాండ్విచ్ మేకర్ మనకి ప్రీహీట్ అయింది. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ మనం దీంట్లో పెట్టుకుందాం. మనం ఇలా పెట్టుకున్నాం కదా, జస్ట్ స్లోగా లాక్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇది ఇంకా ఎంత టైం ఉంచాలి? ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం వాడే శాండ్విచ్ మేకర్లో ఈ లైట్ ఇందాక ఆన్లో లేదు, ఇప్పుడు ఆన్ అయింది. సో ఇట్ ఈస్ రెడీ. సో స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వావ్, నైస్. శాండ్విచ్ బాగా టోస్ట్ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ప్లేటింగ్ చేద్దాం. వామమ్మా, థ్యాంక్ యూ. నువ్వు బాగా చదువుకో, నీకు ఇంకా బోల్డ్ వెరైటీస్ చేసి పెడతాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో మా అమ్మ చేసిన పన్నీర్ శాండ్విచ్. చాలా టేస్టీగా ఉన్నట్టుంది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో అమ్మని ఇంకొన్ని వెరైటీ డిషెస్ చేయమందాం. అంటిల్ దెన్, హ్యాపీ టమీ. బాయ్ బాయ్.